పూరీ రథయాత్రలో 6 రథాలను ఉపయోగించేవారు. ఒక్క మహిళ పూరీ రథయాత్రను శాశ్వతంగా ఎలా మార్చిందో కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ల క్రితం పూరీ గ్రాండ్ రోడ్ మధ్యలో ఒక్క మాలిని నది ప్రవహించేది. ఈ నది నగరిని 2 భాగాలుగా విభజించేది. మరి రథయాత్ర ఎలా సాధ్యమయ్యేది? రథయాత్ర సమయంలో 6 రథాలను రెడీ చేసేవారు. నదికి ఇటువైపు 3 రథాలు, అటువైపు 3 రథాలు మరియు 3 భారీ పడవలను నిర్వహించేవారు. రథాలు నది తీరానికి చేరుకున్న సమయానికి ఏదో ఒక్క విశేషము జరిగేది. చతుర్ధామూర్తిని రథం నుంచి దించి పడవలో కూర్చోబెట్టేవారు. మరియు ఈ విధగా నదిని దాటించేవారు. ఈ ప్రక్రియలో చాలా వనరులు ఖర్చు అయ్యేవి. కాని త్వరలోనే ఎంత మారిపోతుంది. 13వ శతాబ్దంలో గజపతి నరసింహదేవ పాలన ఉండేది. అతని భార్య శ్రద్ధదేవి జగన్నాథ్కి పరమభక్తురాలు. ఒక్క రాత్రి రాణి కలలో స్వయంగా మా ప్రభువు కనిపించాడు. శ్రద్ధ, నా రథయాత్ర నా భక్తులకు ఎటువంటి కష్టం కలగకుంటా, ఎటువంటి ఆటకము జరగకుంట జరగాలి అని కోరుకుంటున్నా. ఇది రాణి సంకల్పంగా మారింది. నదిని ఇసుకతో నింపడానికి ఆమె మహారాజును ధనం అడిగింది. రాజు ఇది విని ఆశ్చర్యపోయి ఇది అసాధ్యమని చెప్పారు. కాని రాణి నమ్మకం అసంచలం. రాణి రాజ్యంలో ఒక్క సందేశం పంపారు. మహాప్రభు పుణ్యకార్యం పలుకొనేవాళ్లకు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఇంకేముంది, ప్రజలు అందరూ సముద్రం తీరం నుంచి ఇసుక తెచ్చి నదిని నింపడం ప్రారంభించారు. కాని నది అంత మింగేసింది. ఇది చూసిన రాణి ఆందోళన చెంది మహాప్రభుని స్మరించడం ఆమెకు మరో కల వచ్చింది. ప్రభు వచ్చి, శ్రద్ధ, ఈ నది భక్తుల భక్తితో నిండుతుంది, బహుమతుల ఆశతో కాదు. వెంటనే రాణి ప్రజలు సందేశం ఇచ్చారు. బహుమతితో కాదు, భక్తితో నింపాలని. అప్పుడే ఒక్క అద్భుతం జరిగింది. శతాబ్దాలుగా ప్రవహిస్తున్న నది నెమ్మదిగా ఇసుకతో నిండడం ప్రారంభించింది. రాజు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ప్రదేశానికి శ్రద్ధ బాలి. శ్రద్ధ అంటే భక్తి మరియు బాలి అంటే ఇసుక. అప్పటినుడి రథయాత్ర శాశ్వతంగా మారిపోయింది. నేటికి 900 ఏళ్ల తరువాత శ్రద్ధ బాలి ఓ పవిత్ర స్థలం. ఎక్కడే 3 రథాలు ఆగుతాయి. ఇక్కడ ఇసుక వజ్రధూళి అంటే పవిత్రమైన ధూళి అని పిలుస్తారు. అతి ఉత్తమమైన విశేషమేంటంటే 2018లో ఐఐటి గర్కపూర్ శాస్త్రవేత్తలు శాటిలైట్ ఇమేజెస్ మరియు గ్రౌండ్ రైడర్ ద్వారా భూమి కింద కొరుకుపోయిన 120 మీటర్ల వెడల్పుతో ఉన్న నదిని కనుగొన్నారు. ఈ కథ కేవలం పురాణం కాదు, ఇది ప్రభు భక్తికి నిదర్శనం. ఏదైనా పనిని స్వార్థం లేకుండా శ్రద్ధతో చేస్తే విజయం మన సొంతం అని శ్రద్ధ బాలి కథ మనకు నేర్పుతుంది.